బొత్స సత్యనారాయణ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనదైన రాజకీయం చేయడంలో ఆరితేరిన వారన్న పేరుంది. ఆయనకు విజయనగరం రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీకి ఇప్పటికే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వైసీపీ శాసనమండలి పక్ష నేతగా వ్యవహరిస్తోన్న బొత్స మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తాను పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారట. తన కుమార్తెను బొత్స అనూషను పొలిటికల్ గా ఎంట్రీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావలసిన గ్రౌండ్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతోందని, ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారనడానికి అదే సంకేతమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స అనూష ప్రజల్లోకి వెళుతున్న తీరు అందరినీ కలుపుకుని పోయేందుకు చూపిస్తోన్న చొరవ చూస్తూ ఉంటే అతి త్వరలోని ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సొంత క్యాడరే చెబుతోంది. వృత్తిపరంగా డాక్టర్ అయిన అనూష ఇటీవల సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీలో డైరెక్టర్గా ఉన్న అనూష ప్రజల్లోకి వెళ్లి వారికి కావలసిన వైద్య సలహాలు అందిస్తున్నారు. అలాగే గుర్లా, మొరకముడిద మండలాల్లో అయితే స్థానిక నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడకు వెళ్లి తనదైన శైలిలో స్పందిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది.